కాచిగూడ నుండి పర్లి వైద్యనాథ్ రైలు ప్రయాణం. ఆధ్యాత్మిక పయనంలో భాగం. మీరు కాచిగూడ రైల్వే స్టేషన్ కేసీజీ నుండి బయలుదేరి పర్లి వైద్యనాథ్ PRLI వైపు వెళ్లే రైలు ఎక్కారు. ఈ ప్రయాణం ప్రధానంగా పర్లిలోని ప్రసిద్ధ శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకోవడం కోసమే అయి ఉంటుంది. పర్లి వైద్యనాథ్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉంది మరియు ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తులచే అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. సాధారణంగా ఈ ప్రయాణానికి గల కారణాలు ఇలా ఉండవచ్చు. ఆధ్యాత్మిక పయనం. కుటుంబ సభ్యులు కలిసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి, ఆలయ ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడానికి ఈ యాత్రను చేపడతారు. పర్లి వైద్యనాథ్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ ప్రధానంగా శివుడిని వైద్యనాథుడుగా కొలుస్తారు. పర్లి వైద్యనాథ్ గుడి, శ్రీ వైద్యనాథ ఆలయం, జ్యోతిర్లింగం. పర్లి వైద్యనాథ్ ఆలయం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో 5వదిగా పరిగణించబడుతుంది. శివుడు ఇక్కడ వైద్యనాథుడు అంటే వైద్యుల అధిపతి రూపంలో కొలువై ఉంటాడు. పురాణాల ప్రకారం రావణుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన తలలను సమర్పించినప్పుడు శివుడు అతడికి వైద్యం చేసినందున ఈ పేరు వచ్చిందని చెబుతారు. నిర్మాణం. ఈ ఆలయం సుమారు 75 నుండి 80 అడుగుల ఎత్తులో నల్లరాతితో నిర్మించబడింది. దీని నిర్మాణ శైలి హేమడ్పంథీ శైలికి చెందింది. 1706లో రాణి అహల్యాదేవి హోల్కర్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. విశేషాలు. ఇక్కడ భక్తులు నేరుగా శివలింగాన్ని స్పృశించి పూజలు చేయవచ్చు. ఇది ఇతర జ్యోతిర్లింగ క్షేత్రాలలో అరుదు. ఆలయం చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం, ఔషధ మొక్కలు ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. అందుకే వైద్యనాథ్ అనే పేరు వచ్చింది. ప్రధాన ద్వారం తూర్పు వైపున ఇత్తడి పూతతో ఉంటుంది. జ్యోతిర్లింగం అమృతం, అమరత్వపు ద్రవం మరియు ధన్వంతరి వైద్య దేవతని కలిగి ఉందని నమ్ముతారు. ఇది భక్తులకు ఆరోగ్యాన్ని మరియు స్వస్థతను అందిస్తుందని ప్రగాఢ విశ్వాసం. సమయాలు. ఆలయం సాధారణంగా ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుండి రాత్రి ఉదయం 9:30 వరకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం. క్షేత్రం. ఇది శివునికి అత్యంత పవిత్రమైన నివాసాలలో ఒకటిగా, 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో శివుడు వైద్యనాథుడుగా కొలువై ఉన్నాడు. ఆరోగ్యం ప్రసాదించే దైవం. మత్స్యపురాణంలో ఈ ప్రదేశాన్ని ఆరోగ్య వైద్యనాథి అని వర్ణిస్తారు. ఇది శక్తి నివసించే పవిత్ర స్థలమని, నయం చేయలేని వ్యాధుల నుండి ప్రజలను విముక్తి చేయడంలో శివుడు సహాయం చేస్తాడని నమ్ముతారు. అభిషేకానికి అనుమతి. సోమనాథ్, రామేశ్వరం, శ్రీశైలం వంటి కొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలలో భక్తులకు అభిషేకం చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ పర్లి వైద్యనాథ్లో భక్తులు నేరుగా జ్యోతిర్లింగానికి అభిషేకం సమర్పించడానికి అనుమతిస్తారు. ఆలయ నిర్మాణం. ఆలయం సుమారు 75 నుండి 80 అడుగుల ఎత్తు ఉంటుంది. తూర్పు వైపున ఇత్తడి పూతతో కూడిన ప్రధాన ద్వారం ఉంది. ఈ ఆలయం 1706లో పునరుద్ధరించబడింది. గతంలో మరియు చుట్టుపక్కల కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవి ఆలయ సందర్శనతో పాటు చూడదగ్గవి. అయితే కొన్ని ప్రదేశాలు బీడ్ జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్నవి కూడా కొన్నిసార్లు పర్లి వైద్యనాథ్ సమీపంలో అని తప్పుగా సూచించబడతాయి. కాబట్టి పర్లి వైద్యనాథ్ కు దగ్గరగా ఉన్న వాటిపై దృష్టి పెడదాం. పర్లి వైద్యనాథ్ మరియు దాని చుట్టుపక్కల చూడదగ్గ కొన్ని ప్రదేశాలు. ధరూర్ ఫోర్ట్ పర్లి వైద్యనాథ్ కు సమీపం. టుకాయి వాటర్ఫాల్. డాంగర్ టుకాయి వాటర్ఫాల్. ఇది ఒక జలపాతం. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది. కుండ్లికా డ్యామ్ వ్యూ పాయింట్. కుండ్లికా ఆనకట్ట యొక్క అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ నుండి చూడవచ్చు. కపిల్ధారా లోయ వ్యూ పాయింట్. కపిల్ధారా వ్యాలీ వ్యూ పాయింట్. ఇది కూడా ఒక అందమైన లోయ దృశ్యం. సర్దార్ నాయక్ భవానే సంస్థాన్. కర్ణాటకలోని హంపిలోని విరూపాక్ష దేవాలయంలో 3 తలల నంది విగ్రహం ఉంది. దీనిని భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల అహల్యాబాయి హోల్కర్ మరియు పర్లి వైద్యనాథ్ దేవాలయం గురించి సూచిస్తుంది. అహల్యాబాయి హోల్కర్ నేపథ్యం. అహల్యాబాయి హోల్కర్ 1725 నుండి 1795 మధ్యయుగ భారతదేశ చరిత్రలో గొప్ప మహిళా పాలకులలో ఒకరు. ఆమె మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా శనిదేవుడు మందిరం. పర్లి వైద్యనాథ్ ఆలయ సముదాయంలో లేదా సమీపంలో శనిదేవునికి ప్రత్యేక మందిరం ఉంది. శనిదేవుడు కర్మలకు ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడతాడు. శని దోషాలు ఉన్నవారు లేదా ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు
ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. శనిదేవునికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించడం ద్వారా దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. హనుమాన్ మందిరం పర్లి వైద్యనాథ్ పరిసరాలలో, ముఖ్యంగా జ్యోతిర్లింగ ఆలయానికి సమీపంలో హనుమాన్ మందిరాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి హనుమాన్ గఢ్ అని పిలువబడుతుంది. ఇది భక్తులకు మరో పవిత్ర స్థలం. అంబజోగైలోని యోగేశ్వరి దేవి ఆలయం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉంది. శక్తిపీఠంగా అంబజోగై యొక్క ప్రాముఖ్యత. యోగిని శక్తిపీఠం. అంబజోగైలో ఉన్న యోగేశ్వరి దేవి ఆలయం ఒక శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. దేవి భాగవతం ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. ఈ ఆలయాన్ని కూడా ఆ విధంగానే ఒక శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు యోగినీదేవి లేదా యోగేశ్వరి దేవిగా పూజలందుకుంటుంది. మహారాష్ట్రలోని 3/1/2 శక్తిపీఠాలలో ఒకటి. మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలుగా కొన్ని ఆలయాలను పరిగణిస్తారు. అంబజోగైలోని యోగేశ్వరి ఆలయం వాటిలో ఒకటిగా పేర్కొనబడుతుంది. చారిత్రక నేపథ్యం: ఈ ప్రాంతం ప్రాచీన కాలం నుండి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. అంబ పార్వతీదేవి యొక్క మరొక పేరు మరియు జోగై అనే పదాల నుండి ఈ పట్టణానికి అంబజోగై అనే పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతం అమ్రపూర్ లేదా జయంతిపూర్ అని కూడా పిలువబడేది. ఆలయ నిర్మాణం: యోగేశ్వరి దేవి ఆలయం హేమత్పంతి శైలిలో నిర్మించబడింది. ఆలయం గోపురం దేవతలు, దేవతామూర్తుల చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఆలయ స్తంభాలపై చెక్కడాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కుల్దేవి: అంబజోగైలోని యోగేశ్వరి దేవి ముఖ్యంగా మహారాష్ట్రలోని కొంకణస్థ బ్రాహ్మణులకు, ఇతర అనేక మరాఠీ కుటుంబాలకు కులదేవతగా పూజించబడుతుంది. సాహిత్య, సాంస్కృతిక ప్రాముఖ్యత: మరాఠీ భాషలో మొదటి సాహిత్య రచన అయిన వివేక సింధును 13వ శతాబ్దంలో స్వామి ముకుందరాజ్ ఈ అంబజోగైలోనే రాశారు. ఈ పట్టణం మరాఠ్వాడా ప్రాంతానికి సాంస్కృతిక రాజధానిగా కూడా పరిగణించబడుతుంది. స్థానం: దర్శన అనుభవం. పర్లి వైద్యనాథ్ భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని మళ్లీ దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. మీ పునర్దర్శనాన్ని ఇలా వివరించవచ్చు. 1. ఆధ్యాత్మిక పునరుద్ధరణ, స్పిరిచువల్ రిజువినేషన్. జ్యోతిర్లింగాన్ని మళ్లీ దర్శించుకోవడం వల్ల కలిగే ప్రధాన అనుభూతి ఆధ్యాత్మిక సంతృప్తి. పవిత్రమైన సన్నిధిలో శివుని జ్యోతిర్లింగ రూపం ముందు మళ్లీ నిలబడటం వల్ల ఒక అద్భుతమైన శాంతి, పవిత్రత అనుభవమవుతుంది. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది, దైవిక శక్తిని అనుభూతి చెందే అవకాశం కల్పిస్తుంది. ఆత్మ పరిశీలన, ధ్యానం. గతంలో దర్శనం చేసుకున్నప్పుడు కలిగిన అనుభూతులు, ఇప్పుడు కలిగే భావాలు పోల్చుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. జ్యోతిర్లింగం ముందు కూర్చొని ధ్యానం చేయడం వల్ల అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. నమ్మకం, భక్తి పెంపు. కాలక్రమేణా మళ్లీ అదే ప్రదేశాన్ని దర్శించడం వల్ల భగవంతుని పట్ల మీ నమ్మకం, భక్తి మరింత పెరుగుతాయి. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మైలురాయి అవుతుంది. 2. భావోద్వేగ అనుబంధం, ఇమోషనల్ కనెక్షన్. పర్లి వైద్యనాథ్తో మీకు ఇప్పటికే ఉన్న అనుబంధం పునర్దర్శనం ద్వారా మరింత బలపడుతుంది. జ్ఞాపకాల పునరుజ్జీవనం. గతంలో మీరు ఇక్కడ గడిపిన క్షణాలు, చేసిన పూజలు, కలిసిన వ్యక్తులు మళ్లీ గుర్తుకు రావడం వల్ల ఒక మధురమైన జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఆనందం, కృతజ్ఞత. మళ్లీ ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశం లభించినందుకు ఆనందం, దైవం పట్ల కృతజ్ఞతాభావం కలుగుతాయి. ఈ అనుభవం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. సమస్యల నుండి ఉపశమనం. దైవ సన్నిధిలో గడపడం వల్ల రోజువారీ ఒత్తిడి, సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఒక కొత్త శక్తి, సానుకూలతతో తిరిగి వెళ్ళవచ్చు. 3. సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత, కల్చరల్ మరియు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. పర్లి వైద్యనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది ఒక సాంస్కృతిక, చారిత్రక కేంద్రం. ప్రాచీన వారసత్వం, జ్యోతిర్లింగాల చరిత్ర, వాటి ప్రాముఖ్యతను మళ్లీ గుర్తు చేసుకోవడం ద్వారా మన ప్రాచీన సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. ఆలయ వాతావరణం, ఆలయ నిర్మాణ శైలి, అక్కడి పూజా విధానాలు, భక్తుల సందడి, నైవేద్యాలు ఇవన్నీ సరళంగా, హృదయపూర్వకంగా మా వీడియోలను చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ సపోర్టు వల్లే మేము కొత్త వీడియోలు చేయడానికి మరింత ఉత్సాహంగా ఉన్నాం. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. చూసినందుకు ధన్యవాదములు. తదుపరి వీడియోలో కలుద్దాం. మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.